హరి ఓం. ఈయన ప్రథమ ప్రయత్నంలో భావపరంగా కానీ, భాషాపరంగా కానీ, అన్వయపరంగా కానీ, ఉచ్చారణ పరంగా కానీ ఏవైనా దోషాలున్నా సహృదయంతో పండితులు, బుధజనులు మన్నించి నన్ను మరింత ప్రోత్సహించురని విశ్వసిస్తున్నాను. గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్నిచ్చువాడు, జప ధ్యాన తపములకు మూలమైన వాడును, తత్వమునకు మోక్షమునకు హేతువైన వాడును, శ్రీ గురుచరణులను మనోవాక్కాయ కర్మలందు తలచి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆత్మబంధువులరా, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటి 2 భాగాల్లో సంధ్యోపాసన పరిచయం, సూర్యోపాసన ప్రాముఖ్యత, ప్రాతకాల సంధ్యావందన విశేషం, సంధ్యావందనమునందు భావనాశక్తి పాత్ర, సంధ్యావందన లక్ష్యముతో ఏకీభవించే ఆధునిక విజ్ఞానమును గురించి విపులంగా తెలుసుకున్నాం. ఈ 3వ భాగంలో ఎలా చేయాలి అన్న ప్రశ్నలో భాగంగా ప్రక్రియ ఏమిటి, వాటి వరుస మరియు భావన యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్ఞాత్వా కుర్వీత కర్మాణి, శాస్త్రోక్తంగా మంత్ర అనుష్ఠాన విధులను తెలుసుకొని శ్రద్ధగా ఆచరించుట వలన సత్ఫలితాలు పొందగలం. అలా కాకుంటే చిత్తస్య సమ్యగాధానం సమాధానం ఇతీర్యతే, అంటే చిత్తశుద్ధి లేకుండా మిగిలేది శ్రమ. చిత్త ఏకాగ్రతయే ఉపాసనా సిద్ధికి ముఖ్యము. ఇక్కడ ఒక లౌకిక విషయం ప్రస్తావించదలిచాను. కాలక్రమేణా అంతరించిపోయే ఈ భౌతిక మరియు ఆర్థిక విషయాలలో మనం ఏ విధంగా అయితే క్షుణ్ణంగా పరిశీలించి ఒకటికి పలుమార్లు విచారణ చేసి సరి అయిన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం కదా, మరి భగవంతుని దయ, కృప, సహాయం మాత్రం అమాంతంగా మనకి అవసరమైనప్పుడు ఒక్క నమస్కారంతో మన కష్టాలు పోవాలి, నష్టాలు రాకూడదు, కోరికలు తీరాలి అని అనుకోవడం ఎంతవరకు సమంజసం? ఆలోచించండి. ఆత్మపరిశీలన, ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనలో ఉండే పూర్వపు వాసనలు, చెడు ఆలోచనలు గడ్డివాము మీద కుక్క లాంటివి. అది గడ్డి తినదు, ఆవులను మేయనీయదు. ఆత్మపరిశీలన, తద్వారా సాధన ఈ సత్సంగం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం చేపట్టిన, అర్థం చేసుకుని ఆచరించవలసిన ఈ మహత్తర కార్యం సంధ్యోపాసనలోని ప్రతి ప్రక్రియను, వరుసను భావనతో తెలుసుకుందాం, ఆచరణకు సన్నద్ధం అవుతాం. ఇది ప్రక్రియా పరిచయ కార్యక్రమం. సంధ్యావందనం మార్జనము అనే ప్రక్రియతో మొదలై సమర్పణముతో ముగిస్తుంది. మార్జనము, ఆచమనము, భూతోచ్చాటన, ప్రాణాయామం, సంకల్పం, మంత్రాచమనం, పాపపురుష విమోచనం, ప్రాణాయామం, అర్ఘ్యప్రదానం, తర్పణం, గాయత్రీ ఆవాహన, జప సంకల్పం, కర అంగన్యాసాలు, ధ్యానం, ముద్రా ప్రదర్శనం, గాయత్రీ మంత్రోపాసన, కర అంగన్యాసాలు, ఉత్తర ముద్రలు, సూర్యోపస్థానం, దిగ్దేవతా ముని నమస్కారం, గాయత్రీ ప్రస్థానం, భూమ్యాకాశాభివందనం, అభివాదం, ఈశ్వరార్పణం. ఈ ప్రక్రియ చూసినట్లయితే శుద్ధికి సంబంధించిన ఆచారాలు, క్రియలు చేయుట, అపరాధ భావంతో, సమర్పణా భావంతో గాయత్రీ ఆవాహనం చేసి తత్సంబంధిత క్రియలతో గాయత్రీ జపం గావించి అందరూ దేవతలకు, మునులకు, ఋషులకు, అన్ని దిక్కుల వైపు ఉండే దేవతలకు నమస్కారం చేసి భూమి ఆకాశాలను ప్రార్థించి అభివాదం చేసి జపాన్ని వేదమాత గాయత్రికి అర్పించాలి. జస్ట్ బై సింప్లీ సేయింగ్ I hereby offer you all my japa. It is as if you are a child who has earned something and are giving it to your parents for safekeeping. Please put it in a fixed deposit. Now we need to chant Abhishta siddhi me dehi saranagata vatsale bhaktya samarpaye tubhyam japame varchanam. That means, O Devi, I have done this japa with a pure intention. Let that intention manifest. I am offering you ఆల్ మై జప. ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ. చేసిన జపాన్ని గాయత్రీ మాతకి సంధ్యావందనం తరువాత అర్పించడం అనేది తప్పనిసరిగా చేయవలసిన ఒక ప్రక్రియ.
హరి ఓం. మరి మార్జనం గురించి తెలుసుకుందామా? Basically, this is a purification ritual. This mantra expresses that even though I have taken a bath and put on fresh clothes, there are still impurities I carry on my body, in my heart, and my mind, which are to be removed by meditating on the divine energy. Apavitrah pavitro va sarvavastang gatopi va. It does not matter how impure you are, in whatever state you may be. Yasmaret pundarikaksham sabhahyabhyantaras suchihe. The one who meditates on the divine energy, the Lord is called Pundarikaksha here, with beautiful lotus eyes. The one who meditates on such form of the Lord is purified inside out. Of course, this mantra does not give you an excuse to not bath, but it will purify you. So do it with that sentiment. ఇంతకుముందు అనుకున్నట్లు భావన ప్రధానం. పవిత్రుడైనను అపవిత్రుడైనను ఎటువంటి అవస్థలో ఉండినను పుండరీకాక్షుని స్మరించువాడు బాహ్యాంతరములందు పవిత్రుడై ఉండును. పుండరీకాక్ష పదము మహాప్రభావమైనది. అందువలన పుండరీకాక్ష 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 అని పలకాలి. ప్రస్తుతం మనము సంధ్యావందన క్రియల ఉద్దేశము మాత్రమే తెలుసుకుంటున్నాం. క్రియకు సంబంధించిన మంత్రం చదివేటప్పుడు ఏం చేయాలి అనేది మున్ముందు తెలుసుకుంటాం. సంధ్యాపాసనలో మార్జనము తరువాత ప్రక్రియ ఆచమనం. నిత్య నైమిత్తిక, నిత్య అంటే ప్రతిరోజు, నైమిత్తిక అంటే అకేషనల్ కర్మలు అన్నీ ఆచమనంతో మొదలవుతాయి. కాయిక అంటే బాడీ, వాచిక అంటే వర్బల్, మానసిక అంటే సైకలాజికల్. పాప పరిహారమునకు పవిత్ర భావంతో అరచేతిలో మినుపగింజ మునుగునంత నీళ్లు పుచ్చుకోవాలి. ఆచమనంలో ముఖ్య ఉద్దేశము పవిత్రతయే. ఆచమనం చేయడం వలన త్రికరణ పాప పరిహారం జరుగుతుంది. శారీరకంగా ఆలోచించిన కంఠంలోని కఫము కరిగిపోవటం వలన ఉచ్ఛ్వాస నిశ్వాసములు నిరాటంకంగా కొనసాగును. చేయబోవు మంత్రోచ్చారణ స్పష్టమగును. సంధ్యావందనంలో పలు ప్రక్రియలు ఆచమనంతో ప్రారంభమవుతాయి. ఉదాహరణకు ప్రాణాయామము చేసిన వెంటనే ఆచమనము చేయుట వలన కలుగు లాభమును ప్రాణాయామము చేయువారు అప్పటికప్పుడు గ్రహిస్తారు. ప్రాణాయామం వలన సహజంగానే శరీరంలో వేడి పుడుతుంది. ఒక్కొక్కసారి నోరు ఎండిపోవచ్చును. అందువల్ల ఆచమనం చేసి తీరాలి. జలం పవిత్రమైనది. ఆచమనం వల్ల మానవుడు పవిత్రుడగుచున్నాడు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పదనం. ఋషులు శాస్త్రాలు ఎంత సునిశితంగా శారీరక ఆధ్యాత్మిక అంశాలను మిళితం చేస్తూ ఈ శరీరాన్ని సంధ్యావందనం, గాయత్రి మంత్ర జపానికి సన్నద్ధం చేస్తున్నారో చూడండి. సంధ్యావందన విజ్ఞానము ఒక అద్భుతం. ఆచమనందు కూడా భావనా శక్తి ప్రధానం. ఆచమనం 3 రకాలు: శ్రౌతాచమనము, స్మృత్యాచమనము మరియు పురాణాచమనం. Achamanam is next level of purification. It is done 3 times to signify purification of our body, mind and consciousness. When we chant Gayatri mantra, Bhur Bhuvat Swaha, Bhur means this plane of existence, Bhuvaha means this plane of consciousness, and Swaha means the plane of soul. సంధ్యావందనంలో తదుపరి ప్రక్రియ భూతోచ్చాటనం. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. మనము ఏ ప్రదేశంలో కూర్చుంటామో అక్కడ జప తప అనుష్ఠానములకు, ధ్యాన పూజాదులకు ఆటంకం కలిగించు భూత ప్రేత పిశాచములనియు శివుని ఆజ్ఞతో తొలగిపోవుగాక. వానికి ఎటువంటి విరోధము లేనట్లు నేను ఈ వైదిక కర్మను ఆచరించుచున్నాను అని అర్థం. This particular step is continuation of purification. In this case, it is the purification of the place and the surroundings from where Sandhyavandanam is performed. Let me end this session with a beautiful story from the book The Hidden Power of Gayatri Mantra that really touched my heart. A master and his disciple were seeking alms, ante bhiksha, and they stopped by a small house. Praise the Lord, the master hollered and knocked on the door and said, "We have come for alms."
There was no response from anyone who might be inside the one-room house. Bhikshan Dehi, he said in a loud voice again, and waited for another minute. No one came out. In line with their tradition, he made a third and final call. Soon, a little girl came running out. Sorry, master, she said, but we have nothing to give you. The monk looked at her lovingly and said, don't say no, my daughter. Can you give me a handful of dust from the ground? Dust? She said, and surprised. Yes, a handful of dust will do. Obliging the master, the girl bent down, took a bit of mud from the ground, and put it in the master's bowl. Master blessed her and walked away with his disciple. The disciple was both intrigued and upset. Intrigued because he thought his master's action was absurd, and upset for the tradition permitted alms from one house only on any given day. Who eats dust will have to do with water today. My master has lost his mind or what? Why, master, he said, unable to control his curiosity. What are we going to do with dust? We could have just visited the next house and gotten proper alms. My son, master said, by remaining hungry today, we have transformed one life. The disciple couldn't make sense of this statement while the master continued speaking. I introduced her to the joy and merit of charity. आज धूल दी है, कल फूल भी देगी. Today she learned to give a handful of earth. One day she will give a flower too. So it is with sadhana, the path of elevating our life and others by continuously purifying ourselves. It made me think like a master in our story. Today, if we undertake basic spiritual practice, overcome small hurdle, tomorrow we may feel confident and motivated to take on something more intense. My dear friends, this discovery of Sandhyopasana is just as beautiful, empowering and liberating. కాబట్టి ప్రక్రియను లోతుగా తెలుసుకోవటం ఎంత ముఖ్యమో కథలో విన్నట్లు సాధన అంతే ముఖ్యం. జస్ట్ రీక్యాప్, ఇప్పటిదాకా సంధ్యావందన విజ్ఞాన అవగాహనలో భాగంగా సంధ్యోపాసన పరిచయం, సమయపాలన విశేషాలు, ఎలా చేయాలి అన్న ప్రశ్నలో భాగంగా ప్రక్రియ వరుస తెలుసుకున్నాం. మొదటి 3 ప్రక్రియలు మార్జనము, ఆచమనము మరియు భూతోచ్చాటన గురించి తెలుసుకున్నాం. కథ ద్వారా సాధన ప్రాముఖ్యత తెలుసుకున్నాం. సంధ్యావందన విజ్ఞాన అవగాహన అనే ప్రయాణంలో మరిన్ని ప్రక్రియల గురించి తదుపరి సంచికలో. ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరాలనే మన ప్రయత్నానికి సదా శ్రీ గాయత్రీమాత ఆశీస్సులు ఉండాలని కోరుతూ హరి ఓం తత్సత్. స్టే ట్యూన్ టు ONBV ఛానల్.